జనసేన అధినేత ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాను పోటీ చేసిన 2 అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయిన 5 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చేరుకున్నారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకురాలు వంగ గీతపై 70,279 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ గారికి 134,394 ఓట్లు రాగా కాకినాడ నుంచి మాజీ ఎంప వంగ గీతకి 64,115 ఓట్లు సాధించారు. నటుడు రాజకీయ నాయకుడు తన తొలి ఎన్నికల విజయాన్ని సాధించడమే కాకుండా అతని పార్టీ పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ స్థానాలు మరియు 2 లోక్సభ స్థానాలు గెలుచుకోవడం ద్వారా బలీయమైన శక్తిగా అవతరించింది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరియు అతని పార్టీ పెద్ద ఎన్నికల విజయం సాధించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తుండగా తాజాగా పవన్ కళ్యాణ్ గారికి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు కాల్ చేసి విషెస్ తెలియజేశారట. పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో. ఇకపోతే 21 సీట్లతో 175 మంది అసెంబ్లీ ఎన్నికల్లో 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేవలం 11 సీట్లకు తగ్గిన వైఎస్ఆర్సీపీ వెనుకకు నెట్టబడింది. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు శ్రీకారం చుట్టి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి తమతో కలిసి వచ్చేలా ఒప్పించిన పవన్ కళ్యాణ్ గారికి ఇది అతిపెద్ద తరుణం.